ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం గ్రామంలో శ్రీ రాజరాజేశ్వరి పర్వతశ్రేణి శిఖరంపై శ్రీ రాజరాజేశ్వరీ దేవి సహిత బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానం ఉంది. ఈ దేవాలయం అతి పురాతనమైనది. కృతయుగంలో రాక్షసరాజైన బలిచక్రవర్తి ఒక యజ్ఞాన్ని త్రిశూల పర్వత ప్రాంతంపై చేయటానికి సంకల్పించారు. తన ఇష్టదైవమైన పరమేశ్వరుణ్ణి ఇచ్చట ప్రతిష్ఠించ తలపెట్టి సృష్టికర్త విధాత అయిన బ్రహ్మను గురించి తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై బలిచక్రవర్తి తపస్సు మేరకు శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. బ్రహ్మదేవునిచే ప్రతిష్ఠించబడటం వల్ల ఇక్కడుండే స్వామివారికి శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి అనే నామం సార్థకమైంది. ఈ దేవస్థానంలో ఉన్న మండపాలు మొత్తం 108 స్తంభాలతో నిర్మించబడ్డాయి. ఈ స్తంభాలు ఒకదానితో ఒకటి పోలిక లేకుండా వేరువేరు ఆకృతులతో చోళుల కాలంలో పునర్నిర్మించబడ్డాయి. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రదేశం కావటంతో ఈ ప్రాంతంలో సహజ సిద్ధమైన విభూతి గనులు ఉంటాయి. వీటిని ఆనాటి హోమకుండములుగా చెప్పుకుంటారు. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన ప్రాంతంలో ఘట్టము అనగా యజ్ఞము అని అర్థం. బలిచక్రవర్తి యజ్ఞం చేసిన స్థలం అవ్వటం వల్ల ఈ ప్రాంతానికి బలిఘట్టం అనే పేరు ఏర్పడిందని పురాణం. ఉత్తరవాహిని తీరంలో వెలిసిన ఈ స్వామి బ్రహ్మలింగేశ్వర స్వామి మేము చిన్నప్పుడు కింద ఉత్తరవాహిలో స్నానం చేసి కొండ మీద నడిచి వచ్చేవాళ్ళని. సుమారు 10 సంవత్సరాల నుంచి నేను రావడం జరుగుతుంది. మా పూర్వీకులతోటి చిన్నతనం నుంచి కూడా ఈ దేవాలయ దర్శనం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఈ బ్రహ్మలింగేశ్వర స్వామి టెంపుల్ ఇది ఇంచుమించుగా మనకి దక్షిణ కాశీ అంటారు. మన కాశీ వెళ్తే ఎంత ప్రయోజనం ఉంటుందో ఇక్కడ దక్షిణ కాశీ లాగా ఇది కూడా ఎంత ప్రయోజనం ఉంటుంది. శ్రీశైల క్షేత్రం లాగా మల్లికార్జున క్షేత్రం లాగా ఈ క్షేత్రం చాలా పురాతనమైన క్షేత్రం. ఇక్కడికి వస్తే ఒక ప్రశాంతం ఉంటుంది. ఇదంతా రాజకీయతో కూడిన క్షేత్రం. శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారి నిత్యాభిషేకానికి నీటి కొరకు హిందూ మహారాజు తపస్సు చేయగా విష్ణుమూర్తి వరాహ రూపంతో నదిని సృష్టించినందున ఈ నది వరాహ నదిగా పిలువబడుతుంది. ఈ నది కొంతమేర ఉత్తర దిశగా ప్రవహించుట వల్ల ఉత్తర వాహినిగా పేరు వచ్చింది. ఈ పవిత్ర నదిలో స్నానం చేయగా అన్ని పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ పర్వత శ్రేణిలో 3 పర్వతాలు త్రిశూల ఆకృతిలో వరుసగా ఉండటం వల్ల శివలింగం త్రిశూల పర్వతాలకు అభిముఖంగా అనగా పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించబడింది. శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారి ఆలయం ఉత్తర భారతదేశంలో ఉన్న కాశీలో శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయం వలె పశ్చిమాభిముఖంగా ఉన్నందున ఆలయము దక్షిణ కాశీగా పేరుగాంచింది. ఇప్పటి శివలింగం స్ఫటికశిలతో ఏర్పడి ఉండటంతో స్వామివారి దర్శనం బహుశోభాయమానంగా ఉంటుంది. మా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ ఈ ప్రాంతానికి మేము తరచుగా రావడం జరుగుతూ ఉంది. మా తాతగారి దగ్గర నుంచి కూడా ఈ ప్రాంతానికి మేము కనుమ పండుగ రోజు, శివరాత్రి రోజు, కార్తీక మాసం పుణ్యదినాల్లో కూడా ఇక్కడికి ఈ ప్రాంతానికి రావడం జరుగుతూ ఉండేది. అన్ని దేవాలయాల కంటే ముందు ఉందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెప్తుంది. దీని వెనకాల ఈ గుడికి వెనక భాగంలోని ఒక ఆశ్రమం కూడా ఇక్కడ ఉంది. దాన్ని నాయనగారి ఆశ్రమం అని చెప్పి ఇక్కడ పిలువబడుతూ ఉంటుంది. ఇక్కడ మా తాతగారి కాలంలో ఆ గురువు గారు ఇక్కడికి రావడం జరిగింది. ఆయన ఇక్కడ నిత్యం కూడా ఈ బ్రహ్మలింగేశ్వర స్వామిని ఆరాధించుకుంటూ ఆయన క్రియాయోగ సాధన ద్వారా తను చివరి దశలో తన ప్రాణాలని సహస్రారం ద్వారా విడిచిపెట్టడం ఇక్కడ ప్రాంతవాసులందరూ కూడా దర్శించడం జరిగింది. అటువంటి మోక్షానికి కూడా అర్హతని సంపాదించుకోవడానికి ఈ స్థలం ఎంతో విశిష్టమైనదిగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. మా చిన్నప్పటి నుండి కూడా నాకు ఇప్పుడు 50 సంవత్సరాల పై దాటి అప్పటి నుండి కూడా మేము ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది. ఎన్నెన్నో విశేషాలు ఉన్న ఈ పవిత్ర ఆలయంలో శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ప్రతిష్టకు సంబంధించి ఒక యథార్థ గాథ ఉంది. క్రీస్తు శకం 1840 నుండి 50 ప్రాంతంలో విజయనగర వాస్తవ్యులు అప్పటి నర్సీపట్నం తహసీల్దార్ గారైన శ్రీ సూకురు రామదాసు దంపతులు
ఒక మహాశివరాత్రి సందర్భంగా లింగోద్భవ కాలంలో శ్రీ స్వామివారిని తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించి తిరిగి స్వగృహమునకు వెళ్ళగా యవ్వనవతి అయిన తన కుమార్తె కాలం చేయటంతో జరిగిన సంఘటనకు ఆయన కుటుంబం బాధలో ఉన్నారు. ఒకరోజు తహసీల్దార్ రామదాసు గారి కలలో స్వామివారు కనిపించి, నా పార్వతి అంశతో జన్మించిన నీ కుమార్తెను నా భార్యగా స్వీకరించాను. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి పేరున విగ్రహ ప్రతిష్ఠ గావించమని తహసీల్దారు గారికి కలలో ఆదేశించారు. ఆ విధంగా తహసీల్దారు గారు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారికి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కళ్యాణం జరిపించేవారు. అప్పటి నుండి ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం కార్తీక శుద్ధ ఏకాదశి పర్వదినం నాడు పురాతన శివపార్వతుల ఉత్సవ విగ్రహాలతో శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం, తిరువీధి ఉత్సవం జరపడం సాంప్రదాయమైంది. గత ఏడాది నుండి ఈ పర్వత శ్రేణిలో సూదికొండపై అరుణాచలం మాదిరిగా అఖండ జ్యోతిని వెలిగిస్తున్నారు. ఇంత మహా చరిత్ర గల ఈ పవిత్ర ఆలయాన్ని దర్శించి శ్రీ రాజరాజేశ్వరీ దేవి సమేత బ్రహ్మలింగేశ్వర స్వామివారి కృపను పొంది ఆనందంగా జీవించండి. నమః పార్వతీ పతయ హర హర మహాదేవ.